సార్ ఇప్పుడు ఒక హస్బెండ్ అండ్ వైఫ్ కరీంనగర్‌కి సంబంధించి అతని పేరు పోతు శరత్ కుమార్. వాళ్ళ వైఫ్‌ని పెట్టి బ్లాక్‌మెయిల్ చేయడము అండ్ అదేంటిది ఇన్‌స్టాలో ఎవరైతే మెసేజ్ చేస్తారో వాళ్ళకి రిప్లై ఇచ్చుకుంటూ ఒక పెద్ద మోసమైతే చేశారు. దాదాపు 1500 మంది వరకి మోసం అందులో చేశారు. ఓకే. అవును. అందులో ఇరుక్కుపోయారు అది ఎంతవరకు కరెక్ట్ సార్ అసలు? అది ఎలా చూడొచ్చు మనం ఇప్పుడున్న దాన్నంటే ఇప్పుడు సొసైటీలో ఒక హస్బెండే వైఫ్‌ని అలా చేయడం అనేది చాలా అంటే ఏం సమాధానం ఇస్తున్నారు సొసైటీకి వాళ్ళు? అంటే సొసైటీకి వాళ్ళు సమాధానం అనేటటువంటిది అంత కెపాసిటీ వాళ్ళ మైండ్‌లో లేదు. అంటే వాళ్ళు సొసైటీ ఇంపాక్ట్ అవుతుంది కదా! సొసైటీ ఇంపాక్ట్ అవుతుంది. హ్మ్. కానీ సొసైటీ గురించి ఆలోచించేటటువంటి స్థితిలో వాళ్ళు లేరు. హ్మ్. ఒకటి. రెండోది ఆమె ఇన్‌స్టాలో బాగా పాపులర్. ఓకే. ఇక ఆయన ఒక హస్బెండ్ అయ్యుండి ఆమెను వేరే వాళ్ళు అలాగా శృంగారంలో ఆమె వేరే వాళ్ళతో పాల్గొంటూ ఉంటే ఈయన చూసి తట్టుకున్నటువంటి గుండె ఉంటుంది చూడండి. అది చాలా రాయి గుండె అని ప్రజల్లో చాలా మటుకు దాని మీద కామెంట్స్ అవును. వచ్చాయి. ఎవరు అలా చూడలేరు. మామూలుగా అయితే భారతీయ సాంప్రదాయంలో అలా చూడడం చాలా కష్టమవుతుంది. అసలు ఎవరు అంటే మన అనుకున్న పర్సను వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారంటేనే అనుమానం వచ్చి డివోర్స్ దాకా వెళ్ళిన కేసెస్ చాలా ఉన్నాయి. ఉంటున్నాయి ఈ రోజుల్లో. కానీ ఇక్కడ ఏమైందంటే అండి, మనము ఇప్పుడు అనసూయ కేసు ఇంతవరకు మాట్లాడాం. అవును. అనసూయ కేసులో ఆమె ఏం చెప్పిందంటే, నా భర్తే అంటే ఆయనకు ఇష్టమేనా మీరు ఇలా డ్రెస్సులు వేసుకోవడం అంటే, ఆమె ఏమన్నదంటే నా భర్తే కొనిస్తాడు, నా భర్తే వేసుకోమంటాడు అని చెప్పి. అవును. దానికి దీనికి పెద్ద తేడా లేదు. మనం అంటే ఇలాంటివి ఆలోచిస్తే భర్తల్ని ఇక్కడ ఏంటంటే ఈమె కూడా ఇన్స్టాలో బాగా పాపులర్ అయింది. వాళ్ళకేదో వాళ్ళు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. ఇంటీరియర్ ఏదో బిజినెస్ స్టార్ట్ చేశారు. బిజినెస్లో లాస్ వచ్చింది ఆయనకు. ఇక లాస్లో చాలా కూరుకుపోయారు. అప్పుల్లోనూ బాధల్లోనూ కూరుకుపోయారు. యాక్చువల్లీ వాళ్ళకు ఇక సూసైడ్ తప్ప వేరే అవకాశం లేదు అని అనుకున్నప్పుడు కొంత సమాచారం నాకు వచ్చినటువంటి కొంత సోర్సెస్ ప్రకారం ఏంటంటే ఆమె ఇది ముందు ఆలోచన ఆమె తీసుకొచ్చింది అతని దగ్గరికి. అతను తీసుకురాలేదు. నేను ఇన్స్టాలో చాలా పాపులర్, నాకు చాలా మంది ఇట్లా అడుగుతున్నారు, సో నా నెంబర్ అడుగుతున్నారు, నన్ను కలవాలని వాళ్ళు తాపత్రయపడుతున్నారు, మనం దీన్ని బిజినెస్ చేద్దాం అని చెప్పేసి వాళ్ళు ఇద్దరు చాలా రోజులు దీని మీద ప్రయత్నాలు చేసి చివరికి ఇద్దరు ఒక అండర్స్టాండింగ్కి వచ్చి చేశారనేది ఒక సోర్స్ అన్నమాట. ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈమె చాలా పాపులర్ అయింది. ఈమె ఓపెన్గా ఏంటంటే నెంబర్లు పెట్టడము, ఎవరైనా వచ్చి కాంటాక్ట్ చేయడం, ఇలాంటివన్నీ పర్సనల్గా ఒక వ్యక్తికి పర్సనల్గా అతని నెంబర్ తీసుకోవడము, పర్సనల్ కాంటాక్ట్ చేయడం, ఇలా చేసింది. రెండవది మనం ఆలోచిస్తే ఆమె డబ్బుల కోసం ఆ విధంగా చేసింది. వెళ్ళారు, వెళ్ళినటువంటి వ్యక్తి ఇతను కూడా ఆలోచించాలి. ఒక స్త్రీ దగ్గరికి వెళ్తున్నాడంటే ఇంట్లో వ్యక్తులు కాకుండా ఇంకొక పరాయి స్త్రీ దగ్గరికి వాడు వెళ్తున్నాడంటే వాడు ఖచ్చితంగా ఒక ఆలోచనలో ఉండాలి. వీళ్ళ మోటో ఏది ఉంటుందో వాడు ముందు గమనించాలి. గమనించకుండా బ్లైండ్గా ఒక ఇది బయటకు వచ్చినటువంటిది ఒక లారీ ఓనరు లారీ డ్రైవర్తో బయటకు వచ్చింది. అతను ఒక 15 lakhs వరకు ఇచ్చాడని, 15 lakhs వరకు అతను ఇచ్చాడని, తర్వాత అతను ఒక చెక్ ఇచ్చాడు. ఆ చెక్కు వాళ్ళు చెక్ వేస్తాము భయపెడుతున్నటువంటి సందర్భంలో ఇక వాడి దగ్గర డబ్బులు లేక ఆ మూమెంట్లో పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. దానివల్ల ఇదంతా బయటపడింది. అదే 1 lakh 2 lakh అప్పుడే ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళింటే బాగుండేది. అప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళింటే బాగుండేది. ఇదంతా మనం పక్కన పెడితే ఇప్పుడు ఆమె భర్త అనుమతితో, భర్త కన్సెంట్ తీసుకొని ఇంకొక పరాయి పురుషుడితో ఉంటుంది. అదే పురుషుడు భార్య కన్సెంట్తో వచ్చాడా, వాళ్ళ ఇంట్లో భార్యకి చెప్పి వచ్చాడా? చెప్పి రాలేదు కదా. ఇప్పుడు వాడిది కూడా తప్పే కదా. వాడు వెళ్తున్నటువంటి వాడు విట్టుడు కదా. వాడు అంటే వాడి మీద అడల్టరీ కేసు అనేది బుక్ చేయాలి కదా. అలాగా ఈ 100 మందిలో లేదా 15 మందిలో ఎంతమంది మీద అడల్టరీ కేసు బుక్ చేశారు? వీళ్ళను తీసుకెళ్లారు, లోపలేసారు. వీళ్ళ మీద పెట్టినటువంటి కేసెస్లో కూడా అన్ని 7 years లోపే ఉన్నాయి.
ఓకే. అవి కూడా 7 years లోపే ఉన్నాయి. హ్మ్. కాకపోతే వీళ్ళను ఎంక్వైరీ మీద సాక్షులను వీళ్ళు ట్యాంపర్ చేస్తారు, హ్మ్. ఎవిడెన్సెస్ను నాశనం చేస్తారనే దాని మీద వీళ్ళకు మెజిస్ట్రేట్ అనుమతితో లోపలేశారు. రిమాండ్లో ఉన్నారు వాళ్ళు. ఓకే. వాళ్ళకి బెయిల్ కూడా తొందరగానే వస్తుంది. హ్మ్. వాళ్ళు ఇక్కడ కాకపోతే ఇంకా ఈ తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయిపోయారు కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో కాకపోతే వేరే చోటకి వెళ్ళిపోతారు. అక్కడ ఏదో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఇది ఇప్పటితో ఆపేయచ్చు, లేదంటే మళ్ళీ ఇంకొకటి క్రైమ్ చేయొచ్చు. కానీ వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళ గురించి వీళ్ళు ఆలోచించలేదు, వాళ్ళ భవిష్యత్తు గురించి వీళ్ళు ఆలోచించలేదు, ఏది ఆలోచించకుండా చేశారు. చేసిన తర్వాత ఒక తప్పు చేసిన తర్వాత వాళ్ళు కన్ఫెస్ అయ్యారు, మేము తప్పు చేశాము, ఇంకా లైఫ్లో ఎప్పుడు తప్పు చేయమని కన్ఫెస్ అయిపోయారు. వాళ్ళు చేయమని కూడా ఒప్పుకున్నారు. సో వాళ్ళ మీద ఈ ఎవరైతే మిగతా వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారో వాళ్ళు ఎంత ఇచ్చారు, వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు కూడా కేసులు పెట్టి వాళ్ళు కూడా ఏది కోర్టుకు వెళ్తే మనీ రికవరీ కేసు కింద, ఒక సివిల్ కేసు కింద బహుశా వేయొచ్చు. కొంతవరకు ఏదన్నా వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే రికవర్ చేయొచ్చు, డబ్బులు లేవని చెప్పేసి వాళ్ళు ఉన్నటువంటి డబ్బులను ఏదన్నా వేరే ఆధారాల్లో పెట్టేసి ఉంటే వాళ్ళ మీద ఏమి చేయలేరు. వాళ్ళకు మహా అంటే NVW ఇష్యూ అవుతుంది. ఒక మంచి లాయర్ని వాళ్ళు కూడా పట్టుకుంటారు, ఒక మంచి లాయర్ని పట్టుకుంటారు. ఆ లాయర్ ఏం చేస్తారంటే తెలివితో ప్రొలాంగ్ చేస్తూ వస్తాడు. ఇలాంటి విషయాల్లో కేసు గెలిచినటువంటి వాడు, మనం మామూలుగా కోర్టులో కేసు వేస్తాం అనుకోండి, కోర్టులో కేసు వేయడం అంత ఈజీ కూడా కాదు. చాలా మందికి ఇష్టం కూడా ఉండదు కోర్టు వరకు వెళ్ళాలంటే. కోర్టులో కేసు వేసినటువంటి వాడు, కోర్టులో కేసు గెలిచిన వాడు కోర్టు బయట ఏడుస్తాడు, ఓడిపోయిన వాడు కోర్టులో ఏడుస్తాడు. ఒక కేసు కోర్టు వరకు వెళ్ళిందంటే దానికి చాలా తతంగాలు ఉంటాయి. ఇక అడ్వకేట్స్ మధ్య ఫైట్. ఎవరైతే బాగా ప్రొసీడింగ్స్ చేస్తారో, ప్రొసీడింగ్స్ అన్ని ఎవరైతే బాగా తెలిసి ఉంటాయో, ఎవరైతే మంచి మంచి పిటిషన్స్ వేయగలుగుతారో, ఎవరైతే డ్రాఫ్టింగ్ బాగా చేయగలుగుతారో వాళ్ళు విన్ అవుతారు. ఈ కేసులో కూడా ఒక మంచి అడ్వకేట్ను పట్టుకుంటారు, వాళ్ళు ఏదో బయటపడతారు, ఇక వేరే చోటికి ఎక్కడికో వెళ్తారు, ఇక సంథింగ్ వాళ్ళ లైఫ్ నెక్స్ట్ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తారు. ఎంత కానీ ఇక్కడ నేను వాళ్ళని సపోర్ట్ చేయట్లేదు, వాళ్ళని సపోర్ట్ చేయట్లే. వాళ్ళు చేసిన పని 100% అది అసాంఘికమైనటువంటి పని, అన్సివిలైజ్డ్ వర్క్. ఒక బార్బేరియన్స్ అంటే ఆదిమ మానవులు ఉంటారు. ఒకప్పుడు ఆదిమ మానవుల్లో పెళ్ళిళ్ళు లేవు. పెళ్ళిళ్ళు లేనప్పుడు వాళ్ళు ఏంటంటే జంతువులను చూసి వాళ్ళు అన్ని నేర్చుకున్నారు. ఒక వివాహ వ్యవస్థ లేదు, ఒక గ్రూప్గా ఉండేటటువంటి వాళ్ళు. ఆ గ్రూప్లో ఉన్నటువంటి లేడీని ఎవరైనా యూజ్ చేసుకునేవారు. అలాంటి సంస్కృతి ఇది. అంటే ఒక ఆదిమ మానవుడు చేసినటువంటి సంస్కృతి, తెలివి లేనటువంటి వాడు చేసినటువంటి సంస్కృతి. దీన్ని బార్బేరియన్ కల్చర్ అంటాం మనం. అలాంటి కల్చరు, ఇలాంటి దాన్ని మనం ఎవ్వరూ యాక్సెప్ట్ చేయరు. ఇలాంటి తప్పుని ఎవరు సమాజంలో ఒప్పుకోరను. కాకపోతే వాళ్ళ విషయంలో అంటే ఆమె సంఘర్షణ, ఒక స్త్రీ సంఘర్షణ, ఒక పురుషుడి సంఘర్షణ, ఆ టైంలో వాళ్ళు నిజంగానే బాధపడి ఉంటే వాళ్ళ వైపు జాలి చూపించాలి. లేదు వాళ్ళ డబ్బుల కోసమే ఉంటే ఇక మనం ఏమి చేయలేం. చాలా మంది ఏమంటారంటే మనీ మేక్స్ మెనీ థింగ్స్, కానీ మనీ మేక్స్ మెనీ థింగ్స్ కాదు. ఇప్పుడు మనీ మేక్స్ మంకీ థింగ్స్. అది ఏవో చేస్తాం. 99% ఆఫ్ ది క్రైమ్ ఎయిదర్ ఫర్ ద ఉమెన్ ఆర్ బై ద ఉమెన్. ఇప్పుడు మనం చూస్తే క్రైమ్లో ప్రతి చోట ప్రతిరోజు మీరు క్రైమ్ చూడండి, పేపర్లో వస్తున్న న్యూస్ చూడండి, ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ ఉమెన్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. ఎయిదర్ ఫర్ ద ఉమెన్ అంటే ఒక స్త్రీ కోసమైనా క్రైమ్ చేస్తున్నారు, బై ద ఉమెన్ అంటే స్త్రీ చేత అయినా క్రైమ్ చేస్తున్నారు. సో ఇలాంటి క్రైమ్స్ పెరిగిపోతుంది. సజెషన్ ఏంటి అంటే మనం దీన్ని ఆధారంగా చేసుకొని నేను చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళకు ఒక సజెషన్ ఏమిటంటే, ఎప్పుడైనా సరే ఆన్లైన్లో పరిచయమైనటువంటి వాళ్ళతో మనము ఒక సంబంధం పెట్టుకోవాలి అనేటటువంటి దాన్ని మర్చిపోవాలి. అసలు ఆన్లైన్ పరిచయమే, దానికి రెస్పాండే అవ్వకూడదు. ఖచ్చితంగా దాంట్లో క్రైమ్ ఉంటుంది. ఇప్పటి వరకు ఆన్లైన్ సంబంధాలు క్రైమ్ లేకుండా జరిగినటువంటివి చాలా వెరీ వెరీ మైనర్ ఉంటాయి. కాబట్టి ఇలా ఆన్లైన్ సంబంధాలకు
వీళ్ళు కన్సెంట్ ఇవ్వకూడదు. సోషల్ మీడియా వల్ల చాలా అసలు సోషల్ మీడియా వల్లనే మొత్తం డివోర్స్ ఇది కేసెస్ ఎక్కువ ఎక్కువ అవుతున్నాయి. అన్ని దీని వల్లనే, క్రైమ్ మొత్తం దీని వల్ల. హస్బెండ్ వైఫ్ ని చంపేస్తున్నాడు, వైఫ్ హస్బెండ్ ని ఫోన్లో చంపేస్తుంది, చూడడము చంపేయడము. చంపేయడం. రీసెంట్ గా ఒక ఆమె పోర్న్ వీడియోలు చూస్తూ అవును, చంపేసింది, హస్బెండ్ ని హస్బెండ్ చంపేసింది. నిన్న మార్నింగ్ న్యూస్ వచ్చింది. న్యూస్ వచ్చింది. సో అట్లాగా మనం ఆన్లైన్లో ఎలా ఉపయోగించుకోవాలంటే మన కెరీర్ డెవలప్మెంట్ కోసం ఆన్లైన్ చాలా చాలా ఇది. అవును, చాలామంది ఏంటంటే వీడియోలు చేసి వాళ్ళు ఏదో చిన్న చిన్న వీడియోలు చేసి ఎంటర్టైన్మెంట్ చేసి యూట్యూబ్లో డబ్బులు సంపాదిస్తున్నారు. అవును, అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు మనం చూస్తే టీ కప్పు తాగుతూ ఒక అబ్బాయి నవ్వినటువంటి వీడియో ఒకటి ఉంటుంది. అవును, ఆ అబ్బాయి ఇల్లు ఇప్పటి వరకు చాలా పూర్ ఫ్యామిలీ, చాలా చిన్న ఇల్లు. అది దాదాపుగా ఆ వీడియోను కొన్ని మిలియన్స్, అంటే దాదాపు కొన్ని కోట్ల మంది చూశారు. అవును, కొన్ని కోట్ల మంది యూజ్ చేశారు, యూస్ చేస్తున్నారు కూడా స్టిల్ కంటిన్యూ చేస్తున్నారు. ఏ వీడియో వచ్చినా అది యాడ్ చేయడము, పెట్టడము, మీమ్స్ లో పెట్టడం ఇలాంటివి చేస్తున్నారు. అట్లా పాపులర్ అయినటువంటి వాళ్ళు, పోనీ ఆ అబ్బాయిని ఎవరైనా గ్రహించి యూట్యూబ్లో అబ్బాయిని ఉపయోగించుకొని డబ్బులు సంపాదిస్తారు. ఆ అబ్బాయిని గమనించి ఎవరైనా చందాలేసి, అరే నువ్వు డెవలప్ అవ్వు, మంచి ఇంట్లో ఉండు, ఇల్లు కట్టుకో, ఇట్లాంటివన్నీ ఎవరు చేయట్లేదు. అలాంటి ఎవరు చేస్తారు సరే? ఎవరు చేయరు. అలాంటి వాటికి రెస్పాండ్ అవ్వరు. మనం ఎంతసేపు ఎంటర్టైన్మెంట్ అయ్యామా, మనం ఎంతసేపు ఏం చేస్తున్నామా అనేది చూస్తున్నారు. కాబట్టి క్రైమ్ను తగ్గించాలంటే సోషల్ మీడియాను కరెక్ట్గా వాడుకోవాలి. సోషల్ మీడియాలో ఇది అసాంఘికమైన పని, అంటే ఇది ఒక మంచి పని కాదు అనేటటువంటి దాని జోలికి వెళ్ళకూడదు, వెళ్ళకపోవడం మంచిది.